నమస్తే అండి. మా ఈ ప్రయాణము షిరిడీ ఎలా వెళ్ళాము, ఎందుకోసం వెళ్ళాలి అనుకున్నామో ఈ వీడియోలో చెప్తాను. షిరిడీలో మనం చూడగలిగే ప్లేసెస్ ఎన్ని రోజుల్లో కవర్ చేయొచ్చు, అలానే షిరిడీ తర్వాత దగ్గరలో ఉన్న ప్లేసెస్ ఏమేంటివి, మనం ఎలా వెళ్ళాలి అనేదంతా ఈ వీడియోలో చెప్తాను. అలానే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి షిరిడీ వెళ్దాము అని డిసైడ్ అయ్యాము. అందుకోసం ముందుగా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. మనకి హైదరాబాద్ నుంచి షిరిడీకి ఎవ్రీడే ఏదో ఒక ట్రైన్ ఉంటూనే ఉంటుంది. ట్రైన్ టికెట్స్ కూడా మనకి కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఈజీగానే దొరుకుతాయి, రిటర్న్ టికెట్స్తో సహా. మేము ఈ ట్రిప్ని వీకెండ్ ప్లాన్ చేసుకున్నాము. అంటే ఫ్రైడే స్టార్ట్ అయిపోయి సాటర్డే మార్నింగ్కి షిరిడీ వెళ్ళాలి. సాటర్డే సండే షిరిడీ, మళ్ళీ సండే ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ మనకి ట్రైన్ ఉంటుందన్నమాట. అలా ప్లాన్ చేసుకున్నాము. వీకెండ్లో వెళ్ళాలి అనుకుంటే ఎవరైనా ఇలా ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. పిల్లలతోటి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అంటే ఓన్ వెహికల్ కంటే మాకు ట్రైనే బాగా అనిపించింది. కొంచెం బర్డన్ తగ్గింది అన్నట్టు. ఈ డ్రైవింగ్ చేసి అలసిపోవడం కంటే ట్రైన్లో వెళ్తే కొంచెం బాగా అనిపించింది ఈసారి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి షిరిడీ వెళ్దాము అనుకున్నప్పుడు ఒక 1 డే ఆర్ 2 డేస్ ముందు మనము అక్కడ లోకల్గా ఏమన్నా హోటల్స్ ఉన్నాయా అని చెక్ చేసుకున్నాము. మనకి ఇంకా ఆశ్రమాలు కూడా ఉంటాయన్నమాట. ఏవైనా సరే ముందే రూమ్ బుక్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. మాకు బడ్జెట్లోనే వచ్చింది. అంటే 1000 నుంచి 1100 రేంజ్లోనే పడింది అనమాట. అలానే బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకుంటే దానికి కొంచెం ఛార్జెస్ యాడ్ చేసి హోటల్ రూమ్ వాళ్ళే మనకి బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. రూమ్ అయితే మాత్రం చాలా బాగుంది. మీకు కావాలి అంటే ఫోటో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అలానే కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను హోటల్ అడ్రస్ కూడా, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇంకా మాకు దర్శనం టైమింగ్స్ ఈవినింగ్ ఉన్నాయన్నమాట. మేము సాయంకాలం 6:30 టైంలో మనకి బాబా హారతి టైం జరిగింది కదా, బాబా హారతికి బుక్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అంతా ఖాళీగానే ఉంటాము అని చెప్పి రూమ్కి వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అది చేసేసుకొని లోకల్గా ఏమేమి ప్లేసెస్ చూడొచ్చు అనేది ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సాయి తీర్థ్ ఒకటి, షిరిడీ ఓల్డ్ విలేజ్, ఈ 2 ఉన్నాయి మా లిస్ట్లో. ఫస్ట్ సాయి తీర్థ్కి వచ్చాము. ఇక్కడ టికెట్స్ అడిగాము. టికెట్స్ అడిగితే టికెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, కానీ షోస్ మాత్రం మనకి 6 షోస్ ఉంటాయి. 5 అవర్స్ టైం చెప్పారు. 5 అవర్స్ అంటే ఇంకా ఈవినింగ్ 3-4 ఆ టైం అయిపోతుంది. మళ్ళీ పిల్లలు ఉన్నారు, కొంచెం వాళ్ళకి మధ్యాహ్నం ఫుడ్ అది ఇబ్బంది అవుతుందని అది క్యాన్సిల్ చేసుకొని షిరిడీ ఓల్డ్ విలేజ్కి వెళ్ళామన్నమాట. కానీ ఈ టికెట్స్ మనకి ఆన్లైన్లో దొరుకుతాయి, లేకపోతే డైరెక్ట్గా సాయి తీర్థ్కి వెళ్తే అక్కడైనా దొరుకుతాయి. పర్ హెడ్ 850 వరకు ఛార్జ్ చేస్తున్నారు. కానీ సాయి తీర్థ్లో ఈ 5D లేజర్ షో అనేది కంపల్సరీ చూడాల్సిన షో అనమాట. వీలుంటే తప్పకుండా చూసి రండి. 5 అవర్స్ షో అనమాట. సరే, ఇంక అక్కడి నుంచేసి షిరిడీ ఓల్డ్ విలేజ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ టికెట్స్ పర్ హెడ్ 150 రూపీస్. మేము 6 మెంబర్స్కి టికెట్స్ తీసుకొని ఇలా లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత లోకల్గా మనకి అక్కడున్న కల్చర్ని బట్టి డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ దిగడానికి ఒక షాప్ అయితే ఉంది. వాళ్ళు పర్సన్కి డ్రెస్ అలానే కాస్ట్యూమ్స్ అవన్నీ ఇస్తారు. ఎంతో ఛార్జ్ చేస్తున్నారు, నేనైతే అది కనుక్కోలేదు. అలా చిన్నగా లోపలికి ఒక్కొక్కటి చూసుకుంటూ ఎంటర్ అవుతున్నాం. కొన్ని చోట్ల ఇలా ఫొటోస్కి పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలు వాటిని ఎక్కుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. మేము చిన్నగా లోపలికి ఎంటర్ అయిపోయాము. బాబా స్వామి ఉన్న టైంలో షిరిడీ ఎలా ఉండేది అనేది ఇక్కడ ఈ విలేజ్ అంతా చూపిస్తుంది అన్నమాట. మనకి కల్చర్ అంతా ఎలా ఉంటుంది ఓల్డెన్ డేస్లో అలా అనేది చూపిస్తుంది. మేము ట్రైన్కి వెళ్ళాము అని చెప్పాను కదా, లోకల్గా మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే, మనం రైల్వే స్టేషన్ దిగిన దగ్గర నుంచి మనకైతే ట్రాన్స్పోర్ట్కి ఆటోలు చాలా ఎక్కువగా అవైలబుల్గా ఉంటాయన్నమాట. మనం ఏ హోటల్ అయితే బుక్ చేసుకున్నామో అక్కడికి ఎంత దూరమో అయితే అంత దూరం బట్టి కొంచెం దగ్గర అనుకుంటే 100 నుంచి, ఇప్పుడు 4 మెంబర్స్ ఉన్నారనుకోండి 80 రూపీస్ కానీ 100 రూపీస్ కానీ తీసుకుంటారు. 6 మెంబర్స్ ఉంటే 120 రూపీస్, 140 రూపీస్ అట్లా తీసుకొని వాళ్ళే హోటల్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. మీరు హోటల్ నుంచి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నా, లేకపోతే ఇలా సాయి తీర్థ్కి వెళ్ళాలనుకున్నా, ఓల్డ్ విలేజ్కి వెళ్ళాలి అనుకున్నా కూడా మనకు ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. మీ హోటల్ వాళ్ళని అడిగినా సరే వాళ్ళైనా ఒక ఆటోని బుక్ చేసి పిలిపిస్తారు. లేదు మేము ఇంకెక్కడైనా అవుట్ సైడ్ ప్లేసెస్కి వెళ్ళాలి అంటే మనం షిరిడీ చుట్టూ చూడాలనుకున్న ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్కి వెళ్ళాలి అనుకున్నా మనం హోటల్ వాళ్ళని అడిగితే వాళ్ళు మనకి రెంటల్గా కార్ని కూడా ఒకటి బుక్ చేసిస్తారనమాట. మేమైతే అలానే బుక్ చేసుకున్నాము. ఇలా లోపలికి వచ్చిన తర్వాత మీలో చాలామంది సాయి చరిత్ర బుక్ చదివే ఉంటారు కదా,
ఈ ప్లేసెస్ చూస్తున్నప్పుడు మనకు ఆ బుక్లో ఉన్న చదివిన పాయింట్స్ అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట. బాబా ఇలా భిక్షాటనకి ఊర్లోకి రావడము, బాబా ఊర్లో తిరుగుతూ ఉంటాడు కదా, అవన్నీ అన్నమాట ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే పాత రోజుల్లో మనం ఎలాంటి పాత పద్ధతులు యూజ్ చేస్తామో అనేవి కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళైతే ఓల్డ్ స్టైల్లో పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఇక్కడ మీకు ఈ స్టోరీ ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉండిద్దో చెప్పండి. ఇతను మట్టి బాగా తొక్కుతూ పాండురంగ స్వామిని స్మరిస్తూ చిన్నపిల్లాడు వచ్చింది కూడా చూడకుండా పాండురంగ పాండురంగ అని జపం చేసుకుంటూ ఉంటాడు కదా, ఆ స్టోరీ ఎంతమందికి గుర్తుంది? నేనైతే ఇది కూడా మూవీలో చూసిందే, కానీ ఇక్కడ ఈ చూసిన తర్వాత నాకు వెంటనే అది గుర్తొచ్చింది అనమాట. మీలో ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. అలానే ఇవి చూడండి, మనకి ఊళ్ళో నాకు ఇది చూస్తే మనకు సంక్రాంతి పండుగ గుర్తొచ్చింది. మా ఈ షిరిడి ప్రోగ్రామ్కి రావడానికి కారణం ఏంటి అనేది చెప్తానన్నాను కదా. ఇది ఎలా జరిగిందంటే, మా పాప కూచిపూడి డాన్స్ నేర్చుకుంటుందన్నమాట. వాళ్ళ మేడం చెప్పారు, మనకి షిరిడీలో డాన్స్ ప్రోగ్రామ్ చేసే ఆపర్చునిటీ వచ్చింది, మనం పలానా డేట్కి షిరిడీ వెళ్ళాలి, అందుకని మీరు ట్రైన్ టికెట్స్ కానీ మీకు ఎలా వీలుంటే అలా బుక్ చేసుకోమన్నారు. దానికోసం మేమైతే ఈసారి ట్రైన్ ప్రిఫర్ చేసాము, కొంచెం లాంగ్ కాబట్టి టికెట్స్ బుక్ చేసుకున్నాము అప్ అండ్ డౌన్. చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల టీచర్ క్యాన్సిల్ చేశారు అని మేడం చెప్పిన తర్వాత మేము కొంచెం డైలమాలో ఉన్నాము. ఎలాగో ప్రోగ్రామ్ లేదు కదా, వెళ్ళాలా వద్దా అని. అలా ఒక 2-3 డేస్ టైం తీసుకొని సరే ఒకసారి వెళ్ళేసి వద్దాము అని ఫిక్స్ అయిపోయి ఆ టికెట్స్ తోటి ఇంకా మేము షిరిడీ బయలుదేరామన్నమాట. అలా షిరిడీలో ప్రోగ్రామ్ చేసే ఆపర్చునిటీ ఎప్పుడో వస్తుంది రేర్గా. అలాంటివి మిస్ చేసుకున్నప్పుడు అబ్బా మిస్ చేసుకోకుండా ఉంటే బాగుండు, పిల్లలు అక్కడ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ మాకు. పిల్లలకు కూడా ఒక ప్లేస్లో మేము కూడా ఒక ప్రోగ్రామ్ పర్ఫామ్ చేశాము అన్న ఒక హ్యాపీనెస్ ఉంటుంది. నెక్స్ట్ టైం అలా మళ్ళీ ఇంకొకసారి మంచిగా ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేడం కూడా మళ్ళీ షిరిడీ తీసుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను. అయితే ఈ షిరిడీ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది, దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ఈ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ వచ్చాము. చెప్పాను కదా, మీలో ఎవరైతే సాయి చరిత్ర బుక్ చదివి ఉంటారో వాళ్ళందరికీ ఈ ప్లేసెస్ చదివితే ఆ బుక్లోని పాయింట్స్ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఒక పాయింట్ ఉంటుంది కదా, స్వామి కలరా వచ్చినప్పుడు స్వామి చేతులతో తనే స్వయంగా పిండి చేసి దానంతటిని అందరికీ పంచారు. లేకపోతే కొంచెం ఎవరికైనా బాగలేనప్పుడు వాళ్ళకి మందులు ఇవ్వడం కానీ అలాంటివి చేశారు అనేది మనకి బుక్లో ఉంటుందన్నమాట. అలానే ఇక్కడ ఈ ప్లేసెస్ చూస్తే కూడా అవి ఐడియా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఒక పంచాయతీ ప్లేస్ అన్నమాట. అలానే ఇక్కడ చూడండి, బావి ఉంది. ఇక్కడ ప్లేస్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ చుట్టుపక్కలంతా అన్ని సపోటా చెట్లేనండి. పైన ఎంత చల్లగా ఉందో, చాలా చల్లగా ఉంది. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టైం అని చెప్పాను కదా, ఆ టైంలో కూడా చాలా చల్లగా అనిపించింది. మీకు ఇందాక చెప్పాను కదా బుక్లో ఇలా ఉంటుందని. స్వామి ఇక్కడ పసరు దెబ్బ తగిలితే పసరు రాస్తున్నారు. అలానే ఫీవర్ వచ్చిన వాళ్ళకి మందులు ఇవ్వడము అలా చేస్తూ ఉంటారని అది అక్కడ అది చూసినప్పుడు అలా అనిపించింది. అలానే ఇది ఒక స్కూల్ అనమాట. ఓల్డెన్ డేస్లో అక్కడ బాబా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది స్కూల్ అనేది ఇక్కడ ఈ ఇంటిని చూస్తే మనకు ఐడియా వస్తుందన్నమాట. ఈ టీచర్ తోటి బాబాకి చాలా మంచి అనుబంధం ఉంది అని. ఇక్కడ ప్లేస్ చూడండి, ఇది బాబా సమాధి. ఇక్కడ ఒక ముస్లిం, అలానే ఇంకొక అతను, వీళ్ళిద్దరూ కలిసి ఎలాగ బాబాకి నమస్కారం చేసుకుంటున్నారు అనేది చూస్తున్నాము. ఇక్కడ హరికథ కాలక్షేపం జరుగుతుంది. మనకైతే అసలు హరికథలు తెలిసి కూడా లేవు, నాకు తెలిసి. పాత రోజుల్లో అయితే అలా చాలా బాగా హరికథలు జరుగుతూ ఉండేవంట. ఇది బాబా గారు పడిపోయిన ప్లేస్ అన్నమాట. ఇక్కడతోటి మనం అన్ని ప్లేసెస్ చూసేసినట్టే. ఇంకొంచెం పక్కకు సైడ్కి ఉన్నాయి. ఇలా బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఒంటె, గుర్రము అవి ఎక్కుతామన్నారు. వాటి కోసమని బయటకు వచ్చాము. ఇక్కడ చెప్పాను కదా సపోటా చెట్లని, ఎన్ని కాయలు ఉన్నాయండి అసలు, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని కాయలు ఉన్నాయో. మనకు బయట అన్ని కాస్తాయో లేదో కానీ ఇక్కడైతే చాలా బాగున్నాయి. అలానే పిల్లలిద్దరు భయపడుతున్నారు ఎక్కడానికి అని చెప్పి మా సిస్టర్ కూడా ఎక్కేసింది ఒంటెని. ఆ ఒంటెకి కొంచెం సేపు అటు ఇటు తిప్పేశారు పిల్లలకి. దీనికి కూడా పర్ హెడ్ 50, పిల్లలకైతే 50 రూపీస్, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ తీసుకుంటున్నారు. గుర్రంకి కూడా అంతే తీసుకుంటున్నారు. ఇలా వాళ్ళు ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కాము. ఇంతకుముందు ట్రైన్ ఎక్కినప్పుడు ట్రైన్ కాస్ట్ అనేది 150 రూపీస్ మనకి ఇంక్లూడ్ ఉండేది. ఇప్పుడు సపరేట్గా తీసుకుంటున్నారు. ట్రైన్ మనకి ఈ ఓల్డ్ హెరిటేజ్ విలేజ్ మొత్తం రౌండ్ ఉంటుందన్నమాట. టాప్లో మొత్తం చూడొచ్చు లోపల సైడ్ అంతా.
అలానే ఇది చిన్న సైజు రోలర్ కోస్టర్ లాగా అనమాట. రోలర్ కోస్టర్ అంత పోల్చుకోపోయినా జస్ట్ ఒక చిన్న సైజు పైన టాప్ నుంచి చూస్తాం కాబట్టి ఈ ప్లేసెస్ మొత్తం కవర్ చేస్తాము. చూడండి, జస్ట్ ఒక 2-3 మినిట్స్ అనమాట ఇది కూడా. ఇక ట్రైన్ దిగేసిన తర్వాత నెక్స్ట్ ప్లేసెస్, అక్కడ పప్పెట్ షో ఒకటి జరుగుతుంది. అలానే మ్యాజిక్ షో ఒకటి, చిన్న చిన్న గుర్రాలు, ఏనుగు, సింహము, వాటి బొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. అలానే పిల్లలు ఆడుకునే ప్లేసెస్, ఇది ఒకటి చూడండి, ఇల్లులాగా అని చెప్పి వీళ్ళిద్దరు వెళ్ళేసి ఓపెన్ ద డోర్ అని కొడుతున్నారు అనమాట. ఇలాంటివి జస్ట్ చిన్న చిన్నవి పిల్లలు ఆడుకోవడానికి అనమాట. అలానే ఫొటోస్ దిగడానికి కొంచెం ప్లేస్ అలా ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము పప్పెట్ షో చూడడానికి వెళ్ళాము. పప్పెట్ షో అంటే మనకి పాత రోజుల్లో తోలుబొమ్మలాట ఉంటుంది కదా, అలా తోలుబొమ్మలాట అనమాట. ఇక పిల్లలిద్దరూ ఇక్కడ నుంచొని నేనంటే ఫోటో తీసుకోవాలి అని వాళ్ళిద్దరూ దగ్గర ఉన్నంతసేపు గొడవ పడతారు. లేకపోతే ఇద్దరికి ఒకటే వస్తువు కావాలి, ఇద్దరు ఒకే చోటు ఉండాలి. పిల్లలంతా ఇలానే ఉంటారు అనిపిస్తుంది. మళ్ళీ కొంచెం దూరంగా వెళ్ళినా సరే నువ్వురా అంటే నువ్వురా. నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మ్యాజిక్ షో. మేము వెళ్ళేసరికి మ్యాజిక్ షో మిడిల్లో ఉంది. అంటే ముందు వెళ్ళిన వాళ్ళందరినీ ఒక బ్యాచ్గా కూర్చోబెట్టి చూపిస్తున్నారు. చిన్నప్పుడు అయితే చాలా చూసేవాళ్ళం కదా మ్యాజిక్ షోస్. స్కూల్స్లో ఏర్పాటు చేసేవాళ్ళు, ఏదన్నా ఎగ్జిబిషన్కి వెళ్ళినా అక్కడ మ్యాజిక్ షోస్ ఉంటాయి కదా. చాలా రోజుల తర్వాత మ్యాజిక్ షో చూస్తున్నాము. మీరు లేదు మేము బిగినింగ్ నుంచి చూడాలి అంటే ఈ బ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తారు మ్యాజిక్ షో. ఇతను చేస్తున్నంతసేపు ఏం తీస్తాడు, కొంతమంది కొన్ని చెప్తారు పాము అంటారు, కొంతమంది ఇంకొకటి అంటారు, కొంతమంది ఇంకొకటి అంటారు. అసలు ఇంతకీ ఏం తీస్తాడో అని ఒక సస్పెన్స్ తోటి అలా నిలబడి ఉన్నప్పుడు ఒక పావురం తీశాడు కదా అని మళ్ళీ ఇంకొకటి తీస్తాను అన్నాడు అనమాట. ఈసారి ఏం తీస్తాడు అంటే కొంతమంది పాము అన్నారు. అందరం గబగబా వెనక్కి వెళ్తే దానిలో నుంచి 2 పావురాలు వచ్చినాయి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే 2 పావురాలు. అప్పటి వరకు ఏం తీస్తాడు, అసలు ఏం చూపిస్తున్నాడు ఇతను మ్యాజిక్ని అనేది చాలా బాగా థ్రిల్గా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి పప్పెట్ షోలో తెలుగు సాంగ్స్ అండి. రాను రాను సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ఇక్కడ చాలా బాగా చేశారనమాట. రాను రాను బొంబాయికి రాను సాంగు చూడండి, అసలు ఎంత బాగా షో చేశారంటే. అలానే పుష్ప సాంగ్ కూడా ఒకటి పర్ఫామ్ చేయించాను. ఈ పుష్ప సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకొక సాంగ్ అనమాట. మొత్తం 3 సాంగ్స్ ఏమో ప్లే చేసినట్టున్నారు. ఇది నాగిని సాంగ్ అనమాట. ఇలా సాంగ్ మధ్యలో నాగిని అని వచ్చినప్పుడు ఇలా పాములాగా విసిరేశారు. ఒక్కసారి భయపడిపోయాము. తర్వాత అక్కడి నుంచి వచ్చాక ఈ బలూన్స్, దీనికి కూడా సపరేట్ కాస్ట్ తీసుకుంటున్నారు, 40 రూపీస్ అలాగా. ఇంకా పిల్లలు ట్రై చేస్తామంటే ఒకసారి ఇది ట్రై చేయించాము. అక్క ట్రై చేసింది కదా, మరి చెల్లి ఎందుకు కూరుకునింది, చెల్లి కూడా నేను కూడా చేయాలి అని ఇంకా వాళ్ళ నాన్న తనతో ట్రై చేపిస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఫోటో స్పాట్స్ అనమాట. చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా ఇద్దరు చోట ఉండాలి, ఫొటోస్ తీసుకోవాలి. ఇలా ఫొటోస్ తీసుకొని కొంచెం నిదానంగా అన్ని ప్లేసెస్ చూసుకునేసరికి మాకు ఆల్రెడీ 1 o'clock అయిపోయింది. ఏమన్నా బయటకు వస్తారా తొందరగా అంటే లేదు, ఆ ప్లేస్ చూడాలి, అది ఎక్కాలి, ఇది ఎక్కాలి, ఆ స్కూటర్ నడపాలి, ఈ సైకిల్ నడపాలి, ఇవన్నీ ట్రై చేయాలి. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ బయటకు వచ్చేసరికి 1 o'clock దాటిపోయింది. మనకి ఈ హెరిటేజ్ విలేజ్లోనే అట్లీస్ట్ 2 to 3 hours పడుతుంది పిల్లలు ఉంటే మాత్రం. చెప్పాను కదా, మేము సాయంకాలం 6:30కి బాబాకి ఈవినింగ్ హారతి అని, ఆ టైంకి ధూప హారతి అనమాట. ఆ టైంలో టికెట్స్ దర్శనానికి బుక్ చేసుకున్నాము. ఈ టికెట్స్ మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. బిలో 12 years పిల్లలకైతే అవసరం లేదు. ఈ హారతి టైం అంతా 40 minutes మనం బాబా దగ్గరే కూర్చోవచ్చు. ఎంత త్వరగా వెళ్తే అంత ముందుగా బాబా దగ్గరగా నుంచొని చూడొచ్చు అనమాట హారతిని. లేదంటే కొంచెం వెనక్గా కొంచెం దూరం అవుతుంది. మేము ఇంకా వీడియో అయితే ఎక్కడా తీయలేదన్నమాట. ఈ ప్లేస్ చూసుకొని రూమ్కి వెళ్ళేసి మధ్యలో లంచ్ చేసుకోవడానికి అని చెప్పి మనకి షిరిడి ప్రసాదాలయం ఉంటుంది కదా, ప్రసాదాలయకి వెళ్ళామన్నమాట. అక్కడ ఫ్రీ భోజనం దొరుకుతుంది. అలానే 50 రూపీస్ భోజనం కూడా అవైలబుల్గా ఉంటుంది. భోజనం అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. బయట తినే కంటే ఒకసారన్నా ఇట్లా ప్రసాదాలలో తింటే మనకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. ఈవినింగ్ హారతి 6:30కి అని చెప్పాం కదా, మనం ఎంత తొందరగా వెళ్తే అంత ముందుగా కూర్చోవచ్చు బాబా దగ్గర. అందుకోసం అని చెప్పి ఇంకా త్వరగా వెళ్ళాను. ఇంకా నేను ఎక్కడ ఏ వీడియోస్ అయితే తీయలేదు.
బాబా గారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మ్యూజియం ఉంటుంది బాబాది. ఇంకా ఆ మ్యూజియం చూసేసుకొని డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసేసుకున్నాము. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మేము ఒక ప్లేస్కి వెళ్దామని అనుకున్నాం అనమాట. ఆ ప్లేస్కి వెళ్ళాలి అంటే కొంచెం ఎర్లీగా లేవాలి, అందుకోసం రూమ్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. ఈ ప్లేస్ ఎవరికైనా ఐడియా ఉందా అండి? ఒకసారి ఐడియా ఉంటే గెస్ చేయండి. నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము అనేది, ఎలా వెళ్ళాము అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.